కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారా? ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏమంటే ఇటీవల ఈటీవీ విన్లో ఒక వీడియో ప్రసారం చేసినారు, స్ట్రీమ్ చేసినారు, వెబ్ సిరీస్ అనుకుంటా. అందులో కాలేజెస్లో చౌదరి సి పెట్టి తర్వాత హౌ పెట్టి డిఏఆర్ఈ పెట్టేసి ఒక బోర్డు మీద మనం ఇలా ఉండాలి అలా ఉండాలి, మనవాడని తెలిస్తే చాలు ఎవడైనా సరే అలా ఈ విధంగా ఒక రకమైన ఒక ప్రొజెక్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినారు కమ్మ సామాజిక వర్గం నుంచి. నాకు అనిపించింది కమ్మ సామాజిక వర్గం ఒక్కటికి మాత్రమే కమ్యూనిటీ పిచ్చ ఉంటుందా? మిగిలిన సామాజిక వర్గాలకి తమ కమ్యూనిటీల మీద అభిమానం కానీ ప్రేమ ఆప్యాయత లాంటివి ఉండవా? ప్రతి కమ్యూనిటీలో కూడా ఉంటాయి. మీరు అంటున్నారు విజయవాడకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కులపిచ్చి భయంకరంగా వీళ్ళది ఉంటుందని. నేను చదివింది విజయవాడలో, ఇంచుమించు నేను పుట్టింది విజయవాడ పరిసర ప్రాంతాల్లో. నేను చదివింది బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి M&M కాలేజీ, శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ చదివింది నేను. కమ్మ కమ్యూనిటీ నుంచి నాకు అత్యధికంగా మిత్రులు ఉన్నారు, రెడ్ల సామాజిక వర్గం నుంచి ఉన్నారు, కాపు కమ్యూనిటీ నుంచి కూడా ఉన్నారు. ప్రతి కాలేజీలో, ప్రతి ప్లేస్లో, ప్రతి కమ్యూనిటీకి సంబంధించి ఆయా వ్యక్తులు ఆటోమేటిక్గా దగ్గరకు చేర్చుకోవడం జరిగిద్ది. ఎవడెవడిని దూరం చేసుకోడు, అది అబద్ధం. ఇప్పుడు మీకు ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తెలుసుకోవాలంటే ఈరోజు వనభోజనాలు జరుగుతూ ఉంటాయి. కాపులు కని పెట్టుకుంటారు, రెడ్లు పెట్టుకుంటారు, కమ్మవాళ్ళని పెట్టుకుంటారు, గౌడాస్ కని పెట్టుకుంటారు, ఇంకొక కమ్యూనిటీ ఇంకోటని పెట్టుకుంటారు. ఒక విషయం అయితే చెప్తాను, అక్కడ కమ్యూనిటీల పరంగా మనం అందరం ఒకటే అంటున్నాం. అంటే మనం అందరం కూడా ఓకే. ఇప్పుడు వేరే కమ్యూనిటీ వచ్చి జాయిన్ కాదు కదా. అప్పుడు రెడ్డి వనభోజనాలు జరుగుతుంటే అక్కడ కాపులకో కమ్మవాళ్ళో లేదంటే గౌడాస్ రారు కదా, కేవలం వాళ్ళే చేసుకుంటారు కదా. అంటే ప్రతి ఒక్కరికి కూడా కులాభిమానం ఉండాలి. ఒక కమ్యూనిటీ ఎప్పుడు పైకి ఎదుగుతుంది అంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి అడుగు స్థాయి వ్యక్తిని కూడా పైకి తీసుకొచ్చినప్పుడు ఎదుగుతూ ఉంటుంది అనమాట. ఈరోజు పర్టికులర్గా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, నేను మళ్ళీ చెప్తున్నా, విజయవాడ ప్రాంతంలో అన్ని కులాలు ఉంటాయి, కమ్మవాళ్ళు కూడా అత్యధికంగా ఉంటారు. కానీ పార్షియాలిటీ, భేషజాలు భయంకరంగా అమ్మో అది ఒకప్పుడేం ఉండేదేమో. ఇప్పుడు ఏమంతా భేషజాలు వీలైనంత వరకు తగ్గిపోయినాయి, అందరితో మన కలిసిపోవడం జరుగుతూ ఉంది మరీ దారుణంగా. అంటే ఒక పక్క వంగవీటి మోహన్ రంగ గారు, మరో పక్క దేవినేని వర్గీయులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ రోజున చాలా వరకు తగ్గిపోయినాయి. కానీ పర్టికులర్గా ఇప్పుడు చెప్పడం వెనక ఉద్దేశమే నాకు నచ్చలేదు. ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం ఇలాంటి ఏమైనా ఉండే అంటే సిద్ధార్థ కాలేజీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు, రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన కొన్ని మాటలు, నవదీప్ మాట్లాడినటువంటి కొన్ని మాటలు, కరెక్ట్. ప్రతి ఒక్కరికి కూడా కులాభిమానం ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది, మనకి కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినా కదా, నాకు కమ్మ సామాజిక వర్గం నుంచి చాలా మంది మిత్రులు ఉన్నారు. నన్ను ఏ రోజు కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కానీ, లేదంటే నన్ను తక్కువగా చూడడం కానీ, నువ్వు వేరే మతం వాడివరా, నువ్వు చిన్నగా చూడటం కానీ ఇలాంటిది ఎక్కడ కూడా ఏ రోజు జరగలేదు. ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాదిరే. అదేవిధంగా నాకు కాపుల నుంచి కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. కానీ ఈ దారుణం ఎక్కడ చూడలేదు. అంటే ఒక విషయం చెప్తాను, కమ్మ సామాజిక వర్గమైనా, కాపు సామాజిక వర్గమైనా, రెడ్డి సామాజిక వర్గమైనా, మాల సామాజిక వర్గమైనా, మాదిగ సామాజిక వర్గమైనా, ఏ సామాజిక వర్గమైనా సరే ఒక సామాజిక వర్గంలో వ్యక్తులు ఎదుగుతుంటే ఆటోమేటిక్గా ఆ సామాజిక వర్గం ఎదుగుతూ ఉంటుంది. ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు తోటి వ్యక్తుల్ని పైకి తెచ్చుకుంటే కనుక ఆటోమేటిక్గా కమ్యూనిటీ రైజ్ అవుతుంది. ఈ రోజున కమ్మ సామాజిక వర్గం నుంచి క్లియర్గా ఒకళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైనా కింద స్థాయిలో ఉన్నారంటే వాడిని పైకి ఏ విధంగా తెచ్చుకుందామని చెప్పేసి పెద్దవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం ఇంతకుముందు అదే ఉంటుంది. కాపు సామాజిక వర్గంలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అవుతుంది, భయంకరంగా అవుతుంది. అంటే మనోడరా వీడు ఎక్కడైనా ఏదైనా పని చేస్తుంటే కనుక మనం దగ్గర చేయాలి తప్పనిసరిగా. ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి కొంతమంది అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి స్కాలర్షిప్లు ఇచ్చి మరీ చదివించేటటువంటి స్టేజ్కి వచ్చినారు. అదేవిధంగా మాదిగ వర్గాల్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఒకళ్ళొకళ్ళు అందిపుచ్చుకోవడం. అంతేగాని ఒకే సామాజిక వర్గం ఇదంతా చేస్తుంది. ఒకటి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఆ సామాజిక వర్గం ఎందుకు పైకి లేచింది, ఎందుకు పైకి ఎదిగింది, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు అందిపుచ్చుకుంటున్నటువంటి అవకాశాలు ఏంటి, వీరి వెనక ఎవరున్నారు, ఏంటి కదా అని మొత్తం చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను కమ్మ వాళ్ళతో, ఆ సామాజిక వర్గంతో, నా మిత్రులతో ఉన్నటువంటి ర్యాలీ వరకు నేను చెప్పేది ఏంటంటే, వాటర్ ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు, పరిశ్రమలు ఎక్కడుంటే అక్కడ ఉంటారు, తర్వాత ఎక్కడైనా బిజినెస్ జరుగుతుందంటే వాళ్ళు అక్కడ ఉంటారు,
మీరు ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్ని మీరు మార్వాడీస్లో చూడొచ్చు అన్నమాట. మార్వాడీస్ కూడా క్లియర్గా ఇప్పుడు హైదరాబాద్ అని కాదు, విజయవాడ అని కాదు, ముంబై అని కావచ్చు, మహారాష్ట్ర ఏ ప్లేస్ అయినా అవ్వండి, ఒక మార్వాడి ఎక్కడ ఉంటాడంటే జనం ఎక్కువగా ఎక్కడ తిరుగుతారో అక్కడే ఉంటాడు. అతనిది గుజరాత్ కదా, లేదంటే రాజస్థాన్ నుంచి వస్తారు కదా, కాదు, వాళ్ళు ఇక్కడ పుట్టి పెరగకపోయినా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అదే మాదిరి ఈ రోజున కమ్మ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గాలు కావచ్చు, వాళ్ళ పరిణితించి వ్యాపారాలు ఎక్కడుంటే ఇంచుమించు వాళ్ళు అక్కడే ఉంటారన్నమాట. వ్యాపారాలే చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎస్ వ్యాపారం చేయడం, అంతేగాని కాలేజీలు ఇది పెట్టినారా, అది చేసినారా, అది ప్రతి కమ్యూనిటీలో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ రోజున ఎవరికి లేదు కులం, ఎవరికి లేదు మతం, ఎవరికి లేదు వర్గం, ఎవరికి లేదు ప్రాంతం. మీరు సరే ఈ రోజున కమ్మ కమ్యూనిటీని ఇలా అంటున్నారు కదా, మీరు వేరే దేశంకి వెళ్ళండి, ఇండియా వాడు అంటే కనుక ఒకలా చూస్తారు, అది తెలుగు వాడు అంటే ఇంకోలా చూసుకుంటారు. అంటే పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. వాళ్ళు ఎదిగిన కమ్యూనిటీగా ఉన్నారు, ఆర్థిక పరంగా ఒక స్టేబిలిటీని తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆ కమ్యూనిటీలో తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులను పైకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి మనం ఏదైనా నేర్చుకొని మిగిలిన కమ్యూనిటీలు భయంకరంగా పైకి వృద్ధి చెందడానికి చూసుకోవచ్చు, ఒక కేస్ స్టడీ మాదిరి. అలా కాదు, వీళ్ళు కాలేజీల్లో ఇది పెడతారు, కాలేజీల్లో అది పెడతారు. ఉస్మానియా యూనివర్సిటీల్లో అప్పట్లో కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి, వర్గాలకు సంబంధించి అదొక ప్యాటర్న్ బ్రో. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కలా మారుతూ ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఒక 20 సంవత్సరాల క్రితం కమ్యూనిటీల పరంగా చాలా భయంకరమైన గొడవలు ఉండేవి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన గొడవలు రాయలసీమ ప్రాంతాల్లో భయంకరంగా ఉండే. రెడ్లు మరియు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు అలా ఉందా? లేదు. అందరూ అన్ని పార్టీల్లో కలిసి ఉంటున్నారు. అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాలకు వస్తే కనుక వంగవీటి మోహన్ రంగ గారు ఆయన బర్త్డే వచ్చినా, అదేవిధంగా ఆయన చనిపోయిన రోజు వచ్చినా సరే విజయవాడలో ఒక పండగ లాంటి వాతావరణం ఉంటుంది. ఈ రోజున అలాంటివి లేవు, ఆల్మోస్ట్ కలిసిపోతున్నారు. అరే ఎప్పుడో జరిగిపోయింది, వాళ్ళందరూ ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళే, ఏదో గొడవలు వచ్చినాయి, అయిపోయింది. కాదు, మేము కమ్మోళ్ళంతా ఇదే బ్యాచ్లో ఉంటారు, కాపులంతా ఇదే బ్యాచ్లో ఉంటారు, రెడ్లంతా ఇదే బ్యాచ్లో ఉంటారు. ఒక విషయం గమనించండి, మనం ఒక వ్యక్తి ఈ రోజున ఒక కమ్యూనిటీలో చనిపోతే కనుక అదే కమ్యూనిటీకి సంబంధించి మేజర్ పీపుల్ వస్తారు, మెజారిటీ పీపుల్ వస్తారు. పక్క కమ్యూనిటీ నుంచి తక్కువ మంది చూసి వెళ్ళిపోతారు. చివరికి పాడి మోయాలన్న సొంత కమ్యూనిటీడే మెజారిటీ ఉంటారు. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రతి కమ్యూనిటీకి ఇలాంటివి ఉండాలి. అప్పుడు మాత్రం ఆ కమ్యూనిటీ పైకి ఎదుగుతుంది, పైకి వస్తుంది. అలా కాదు, ఇలాంటి రాజకీయ దీన్ని చూపించేసి వాళ్ళని ఏదో బూచిగా చూపించి ఇతరుల కమ్యూనిటీ లేదు, వాళ్ళకి ఒక్కటి మాత్రమే కులపిచ్చ ఉంది అనే ఒక ముద్ర వేయడం ఏదైతే ఉందో, ఆ వీడియో చూసిన తర్వాత నాకు అదైతే అనిపించింది. ఒక చౌదరీస్కి మాత్రమే కులపిచ్చ ఉంటుంది అనే విధంగా ఒక రకమైన ప్రొజెక్షన్ వచ్చిందన్నమాట. అది కరెక్ట్ కాదు, అది ఏమాత్రం కూడా సబబు కాదు. ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ ఉంటుంది, ఉండాలా. మన కమ్యూనిటీని మనం పైకి తెచ్చుకోవాలి. అది రిలీజియన్ అయినా, కమ్యూనిటీ అయినా, ఏదైనా సరే మనం పైకి తెచ్చుకోవాలి. అంటే అది పిచ్చ ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోకూడదు. ఇప్పుడు నేను చూసినంత వరకు కమ్మ కమ్యూనిటీ వరకు అయితే వాళ్ళల్లో చాలామంది దిగువ లెవెల్లో ఉంటే కనుక వాళ్ళని పైకి తెచ్చుకోవడానికి నేను చాలామందిని చూసినాను అనమాట. అది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం. కానీ మరీ వీళ్ళకి మాత్రమే కులపెచ్చలు ఉన్నాయి, కమ్మ వాళ్ళకి కులపెచ్చ ఉంది, రెడ్లకి మాత్రమే కులపెచ్చ ఉంది, నాయుళ్ళకి మాత్రమే కులపెచ్చ ఉంది, మాల వాళ్ళకి, మాదిగ వాళ్ళకి కులపెచ్చలు ఉన్నాయి, ఇలాంటివి పెట్టుకోబాకండి. ప్రతి ఒక్కరికి కులం కావాలా, కులం ఉండాలా. కులం లేకపోతే ఏమవుతుందంటే మన మొహం చూసేవాడు ఎవడు ఉండడు. ఇప్పుడు ఒక కులంలో మరణించినటువంటి వ్యక్తికి ఆయా చుట్టూ ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళతో మాట్లాడకపోయినా చనిపోయిన తర్వాత లేదంటే పెళ్లి రోజైనా వెళ్ళి చెప్తారు, అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక్క కమ్యూనిటీని ఆపాదించడం, కులపెచ్చని ఆపాదించడం కరెక్ట్ కాదు. నాకు ఆ వీడియో చూసిన తర్వాత అయితే అది అర్థం.